నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడిందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల కమిటీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఉద్యోగుల రిటైర్ భవన్ నందు ఇల్లెందు మండల అధ్యక్షులు స్వర్ణబాక రామారావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో తుడిందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, తుడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్, గుంపిటి వెంకటేశ్వర్లు, తుడిందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూర్చొని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం 100% రిజర్వేషన్ ప్రకటించాలని, వెంటనే ట్రైబల్ మినిస్టరీ ఏర్పాటు చేయాలని, ఐటీడీఏలను పునరుద్ధరించాలని, 29 శాఖలతో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, 170 చట్టాన్ని కాపాడుతూ గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలను ధరణి పోర్టల్ నుండి తొలగించాలని 14 రకాల డిమాండ్లతో ఏజెన్సీ ప్రాంతంలో గ్రామాన మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని అన్నారు. కార్యక్రమంలో బుర్కా యాదగిరి, వట్టం కన్నయ్య, ముక్తిరాజు, వాసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రమణాల లక్ష్మయ్య, తుడిందెబ్బ జాతీయ కన్వీనర్ని. ఐక్యరాజ్య సమితి 1982లో ఒక గ్రూపును ఏర్పాటు చేసి మరి ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని తీర్మానం చేసింది. అందులో భాగంగానే మరి మన దేశంలో కూడా దాదాపుగా అంటే 1994 నుండి మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అంటే ఐక్యరాజ్య సమితిలో చెప్పినటువంటి విధానం ఏంటంటే ఆదివాసీలు మరి ఆర్థికంగా అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, సంస్కృతి పరంగా, భాషాపరంగా అనేక రకాలైనటువంటి వాళ్ళ హక్కులు, చట్టాల విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాటిని అన్ని రక్షించేటువంటి బాధ్యత మరి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఈ కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ చట్టాన్ని కాపాడుకోవాలి, వాళ్ళని డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరపాలనేది ఒక తీర్మానం చేయడం జరిగింది. అయితే వాస్తవంగా ఏదైతే 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి మరి అటవీ సంపద కానీ, ఖనిజ సంపద కానీ, నీటి వనరులు కానీ, రకరకాలైనటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ ఇవన్నీ కూడా మరి ఆదివాసులకు ఉపయోగపడట్లేదు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కైపోయి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు 107 చట్టాన్ని నీరుగారుస్తూ, అదేవిధంగా పెసా చట్టాన్ని గ్రామసభ తీర్మానం లేకుండా ఇసుకని తీసుకుపోతున్నది, బొగ్గును తీసుకుపోతున్నది, మరి ఇనుమును తీసుకోవడానికి కూడా కుట్ర చేస్తున్నది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వాస్తవంగా మనకున్నటువంటి చట్టాలు, మాకున్నటువంటి చట్టాలు ఏదైతే ఉన్నదో పెసా చట్టమే ప్రధానంగా ఉన్నది. ఈ పెసా చట్టాన్ని నీరుగారుస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా 107 చట్టాన్ని అమలు చేయకుండా, పెసా చట్టాన్ని అమలు చేసుకుంటా గుడిదారిన బలవంతాన ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోపిడీ చేస్తున్నది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఏదైతే ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసిందో ఆ హక్కుల్ని, చట్టాలను అమలు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అయినా కూడా కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాలు ఇద్దరు కూడా కలిసి మన వనరులు తీసుకోవడానికి మరి ఆదివాసులపైన అనేక రకాల కుట్ర కేసులు పెడుతున్నారు. వాస్తవంగా ఆదివాసీ ప్రాంతాల్లోనే దాదాపు 13 రాష్ట్రాల్లో ఖనిజ సంపద ఉన్నది, అటవీ సంపద ఉన్నది, అక్కడ ఉన్నటువంటి వనరులు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి. వాటిని అన్నింటిని దోసుకోవడానికి ఈనాడు మరి 13 రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం బలగాదించి మరి కుట్ర చేస్తున్నది. వాళ్ళని ఆ ప్రాంతంలో ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని తుడుందెబ్బగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదే కాకుండా గతంలో ఏదైతే జీవో నెంబర్ 3 2000 సంవత్సరంలో వచ్చిందో, ఈ జీవో నెంబర్ 3 వల్ల సుమారు దాదాపుగా 10,000 మంది ఉద్యోగాలు ఆదివాసీలకు రావడం జరిగింది. దాదాపు 29 డిపార్ట్మెంట్లో 29 డిపార్ట్మెంట్ ప్రభుత్వ శాఖలలో జీవోలు తీసుకొచ్చేసి ఆ జీవో నెంబర్ 3 ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఉన్నదో స్థానికులైన విధానంతో ఉన్నదో మరి అది కాదనకుండా మరి ఈనాడు కూడా 29 జీవోల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆదివాసులు మరి మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. కాబట్టి 2000 సంవత్సరం వచ్చిన జీవోని ఏదైతే 2020లో దాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది.
కానీ మరలా మన రాష్ట్రం దాదాపుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మనకున్నటువంటి హక్కులు చట్టాలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ భూభాగం 5వ షెడ్యూల్ భూభాగం చెప్తున్నది కాబట్టి మరి ఈ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం చేసి బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. మరి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం కావాలంటే మరి ఇక్కడ మరి మంత్రిని ఎన్నుకోవాల్సిన ట్రైబల్ మినిస్టర్ ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. మరి ట్రైబల్ మినిస్టరు మరి ఈనాడు లేకపోవడం వల్ల ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కౌన్సిల్ తీర్మానం కాకుండా మాకి ఉద్యోగాలు ఏవైతే 19,000 ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు డిఎస్సి ద్వారా. మరి ఆ డిఎస్సి ద్వారా మాకు న్యాయం జరగాలంటే మరి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం చేయాలి. మాకు జీవో నమోదు స్థానంలో కొత్త జీవోలు తీసుకురావాలి. కొత్త జీవోలు తీసుకొచ్చేసి మాకు 100% మరి రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈనాడు మరి నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. మొత్తం 29 డిపార్ట్మెంట్లో కూడా జీవోలు తికమకు ఉన్నాయి కాబట్టి మరి జీవో నెంబర్ 3లో ఏదైతే చెప్తున్నదో ఆ చట్టాన్ని అమలు చేసినట్టు మాత్రమే కొత్త జీవోని తీసుకొచ్చేసి స్థానికత అనేది మరి అమలు చేసినట్టు మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి 29 జీవోలు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఐటీడీఏలో కూడా మరి ప్రధానంగా ఐటీడీఏలో మొత్తం కూడా నీరు గారిపోయింది. మరి ఐటీడీఏలో కూడా సబ్ ప్లాన్ నిధులు వస్తున్నాయి. మరి ఆ సబ్ ప్లాన్ నిధులు కూడా అమలు కావట్లేదు. అదేవిధంగా 29 జీవోలు 29 డిపార్ట్మెంట్ కూడా నడిపేటువంటి పరిస్థితి లేదు ఐటీడీఏలో. కాబట్టి వాటిని కూడా ఎంబటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఐటీడీఏను కూడా పునరుద్ధరించిన అవసరం ఉన్నది. అక్కడ మరి ఆ శాఖల్ని మొత్తం కూడా బలోపేతం చేయవలసిన అవసరం ఉన్నది. అదే కాకుండా ట్రైకార్ మరి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ ట్రైకార్ నిధులు కూడా అమలులోకి రావట్లేదు. కాబట్టి ఆ ట్రైకార్ నిధులు కూడా వెంటనే మరి టీఏసీ కూర్చొని తీర్మానం చేసి ట్రైకార్ నిధులను కూడా మరి వెంటనే ప్రజలు తీసుకురావాలి. ప్రజల నిరుద్యోగ సమస్య తీరాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మరి ట్రైకార్ నిధులను అమలు చేస్తూ ఇక్కడ మరి ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మాకు జరుగుతున్నటువంటి అన్యాయం. మరి వీటి కూడా అమలు చేస్తేనే ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అవుతున్నది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మరి ట్రైబల్ మినిస్టర్ని ఎన్నిక చేయాలి. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం చేయాలి. జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త జీవోని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మరి ముందు ఈ రోజు ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆగస్టు 9న మరి వాడవాడల మండలాలు మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆదివాసులు మొత్తం కూడా డిమాండ్ చేస్తూ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం విషయాల్లో డిమాండ్ చేస్తూ మరి ప్రజలు ముందుకు వచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలు గ్రామాన జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగస్టు 9 రోజున ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరపాలని, ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, మన కట్టుబాట్లు, హక్కులు, చట్టాలని కాపాడవలసిన బాధ్యత ప్రపంచ దేశాలపైన ఉన్నదని చెప్పేసి ఆగస్టు 9న ప్రపంచ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఐక్యరాజ్య సమితి. 1982లో 26 మంది మానవ హక్కుల నిపుణులతోటి జనీవాలో జరిగిన సమావేశంలో ఆదివాసులకంటూ ఈ దేశంలో మూల నివాసులు, ఆదివాసులు, అబార్జినల్ ట్రైబ్స్ కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగా నష్టం జరుగుతున్నది. వాళ్ళకి ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన సంప్రదాయాలు, ప్రత్యేకమైన జీవన విధానం ఉంది. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, రక్షించవలసిన బాధ్యత విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రపంచ దేశాలపైన ఉన్నది. కాబట్టి ఆ రోజుని ఆగస్టు 9ని ప్రపంచ దినోత్సవంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి గుర్తించడం జరిగింది. కావున భారతదేశంలో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని ప్రకటించి అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు, ఐటీడీలకు మొత్తం కూడా ఫండ్ రిలీజ్ చేసేసి ఆదివాసులు మండలాలలో, గ్రామాలలో, ఇక్కడ ఆశ్రమ పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, మండల కార్యక్రమాలను కూడా అధికారపూర్వకంగా జరిపించవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం మీద పూర్తి నిర్ణయం తీసుకుని మొత్తం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక, ఒక జీవో తీసి ఆర్డర్ చేయవలసిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నదని గుర్తిస్తున్నాం. ఆదివాసులకు రక్షణ కోసం, విద్య కోసం, ఉపాధి కోసం, ఆదివాసీ చట్టాలు, హక్కుల అమలు కోసం కూడా 100% రిజర్వేషన్ కోసం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఆగస్టు 9న ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది అని గుర్తు చేస్తున్నాం. జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.